హాయ్, ఈరోజు మనం ఒక సెన్సేషన్ న్యూస్ గురించి మాట్లాడబోతున్నాం. టెస్లా స్పేస్ సీఈఓ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు. దీని పేరు అమెరికా పార్టీ. ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లు తయారు చేసిన ఈ మేధావి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అసలు మస్క్ ఎందుకు పార్టీ పెడుతున్నారు? ఆయన పార్టీ హిట్ అవుతుందా? అమెరికన్లు దీనిపై ఏమనుకుంటున్నారు? లాంటి వివరాలన్నీ ఈ స్టోరీలో చూద్దాం. ఎలాన్ మస్క్ గురించి బహుశా తెలియని వారు ఎవరు ఉండరు. అయితే ఇప్పుడు ఆయన సరికొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారు. అసలు ఆయన ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో ఎలాన్ మస్క్ ఎంతో సాయపడ్డాడు. అందుకే ట్రంప్ గెలిచాక మస్క్ను డోజ్కు చీఫ్గా నియమించారు. అయితే వాళ్ల కాపురం సాఫీగా సాగలేదు. 6 నెలలకే వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనేంత స్థాయికి వెళ్లారు. ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్కు వ్యతిరేకంగా గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు మస్క్. అయితే బిగ్ బిల్పై ట్రంప్ వెనక్కు తగ్గలేదు. దాన్ని ఆమోదించుకున్నారు. అది ఆమోదం పొందిన మరుసటి రోజే తాను పార్టీ పెడతానంటూ మస్క్ ముందే చెప్పారు. అన్నట్టుగానే బిగ్ బిల్ ఆమోదం పొందిన తర్వాత ఎలాన్ మస్క్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అమెరికాలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ విభజన వివాదాలతో నిండిపోయిందన్నారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం కంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే తాను పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు. తాను పెట్టబోయే అమెరికా పార్టీ ద్వారా రాజకీయాల్లో సామాన్య జనాల గొంతుకను వినిపించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎలాన్ మస్క్ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి అడుగు పెడుతుండడంతో అమెరికన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాన్ మస్క్ పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచి అమెరికన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పార్టీ ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అమెరికా పార్టీ ఖచ్చితంగా యువతకు మంచి చేస్తుందని కొందరు అంటున్నారు. అలాగే రాజకీయాల్లో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది మస్క్ను ఒక విజనరీగా చూస్తున్నారు. ఆయన ఆలోచనలు దేశానికి కొత్త దిశను చూపిస్తాయని కొందరు నమ్ముతున్నారు. కానీ మరికొందరు అమెరికన్లు మాత్రం మస్క్ను వ్యాపారవేత్తగానే చూస్తున్నారు. అతను రాజకీయాల్లో ఏమీ చేయలేడని విమర్శిస్తున్నారు. టెస్లా స్పేస్ నడపడం వేరు, పార్టీ నడపడం వేరు అని కొందరు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. కేవలం మస్క్ వ్యక్తిగత ఎజెండా కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. దశాబ్దాలుగా అమెరికాను రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు పాలిస్తున్నాయి. చిన్న చితక పార్టీలు చాలా ఉన్నా ఆ 2 పార్టీలే అధికారాన్ని దక్కించుకుంటున్నాయి. మరి ఆ స్థాయిలో మస్క్ పెట్టబోయే అమెరికా పార్టీ ఉంటుందా అనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అమెరికా రాజకీయాల్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు 2 పెద్ద శక్తులు. సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న ఈ 2 పార్టీలను తట్టుకుని మస్క్ పెట్టబోయే అమెరికా పార్టీ మనుగడ సాగించడం అంత ఈజీ కాదు. అమెరికన్ చరిత్రలో 3వ పార్టీ ఇప్పటి వరకు మనుగడ సాగించలేదు. అయితే ఇప్పుడు పార్టీ పెట్టబోతోంది సాదాసీదా వ్యక్తి కాదు, ఎలాన్ మస్క్. ఆయన ఆలోచనలు, బ్రాండ్ విలువ, సోషల్ మీడియాలో ఫాలోయింగ్, ఆర్థిక బలం మస్క్ పార్టీకి పెద్ద బూస్ట్ ఇవ్వగలవు. అయితే ఏదైనా పార్టీ మనుగడ సాగించాలంటే స్పష్టమైన సిద్ధాంతాలు ఉండాలి, బలమైన నాయకత్వ బృందం ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అవసరం. ఒకవేళ వీటన్నిటినీ మస్క్ సమకూర్చుకోగలిగితే ఆయన పార్టీకి భవిష్యత్తు ఉండొచ్చు. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు సంప్రదాయ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాయి. వీటికి భిన్నమైన సిద్ధాంతాలతో మస్క్ పార్టీ పెట్టాలనుకుంటున్నారు. సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో మస్క్ పార్టీకి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. రిపబ్లికన్లు మస్క్ను ఒక లిబరల్గా భావించవచ్చు. ఎందుకంటే ఆయన క్లైమేట్ చేంజ్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి అంశాలను సమర్థిస్తారు. మరోవైపు డెమోక్రాట్లు ఆయన వాక్ స్వాతంత్రాన్ని, ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలనడాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ 2 పార్టీలు మస్క్ను శత్రువుగానే చూసే అవకాశం కనిపిస్తోంది. మస్క్ పార్టీ తమ ఓటు బ్యాంకును చీల్చే ప్రమాదం ఉంటుందని భయపడవచ్చు. దీంతో మస్క్ను ఎదుర్కొనేందుకు తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఈ 2 పార్టీలకు ఏర్పడుతుంది. ఈ 2 పార్టీలకు దశాబ్దాల అనుభవం ఉంది, బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. వీటితో మస్క్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ 2 పార్టీల క్యాడర్ను తట్టుకుని నెగ్గుకు రావడం మస్క్కు అంత ఆషామాషి కాదు. అయితే తాను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టే రకం కాదు మస్క్. కాబట్టి తన పార్టీ కోసం ఎందాకైనా వెళ్లే అవకాశం ఉంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల వర్కింగ్ స్టైల్ ఏంటో అందరికీ తెలుసు. దశాబ్దాలుగా ఆ పార్టీలు అమెరికాలో అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఉంటున్నాయి. అయితే మస్క్ పార్టీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అమెరికా పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను మస్క్ ఇంతవరకు ప్రకటించలేదు. అయితే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తన పార్టీ ఉంటుందని మాత్రం మస్క్ చెప్తున్నారు. సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపడం, పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వడం, అత్యాధునిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం లాంటివి మస్క్ పార్టీ అజెండాలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. క్లైమేట్ చేంజ్కు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపాలంటున్నారు మస్క్. అలాగే ప్రభుత్వ నియంత్రణలు తగ్గించడం, వ్యాపారంలో స్వేచ్ఛ ఇవ్వడం వంటివి మస్క్ ప్రధాన సిద్ధాంతాలుగా ఉండొచ్చు. మస్క్ గతంలో
గతంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వంటి ఆలోచనలను సమర్థించారు. కాబట్టి ఇవి కూడా పార్టీ ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. మస్క్ పార్టీ రిపబ్లికన్ డెమోక్రటిక్ ఆలోచనల మధ్య సమతుల్యతను పాటించే అవకాశం ఉంది. అయితే పార్టీ పెట్టడం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం కంటే ముందే ఎలాన్ మస్క్ ఒక పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేయబోతున్నారు. ట్రంప్ రూపంలో మస్క్కు ప్రమాదం పొంచి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదించి మస్క్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మస్క్పై ట్రంప్ ఫుల్ ఫైర్లో ఉన్నారు. అమెరికన్ ప్రభుత్వం మస్క్ కంపెనీలకు ఇస్తున్న రాయితీలను ఎత్తేస్తానని ట్రంప్ ఇప్పటికే బెదిరించారు. మస్క్ పార్టీ పెడితే సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే టెస్లా కార్ల ధరలు భారీగా పెరుగుతాయి. అదే జరిగితే అమ్మకాలు భారీగా పడిపోతాయి. మస్క్ ఆర్థికంగా నష్టపోతారు. ఇప్పటికే చైనా, యూరప్ మార్కెట్లలో టెస్లా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ట్రంప్ కూడా మస్క్పై కక్ష సాధిస్తే ఆయన కంపెనీలు ఇబ్బందులు పడడం ఖాయం. ముఖ్యంగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపైనే ఆధారపడుతుంది. ఒకవేళ స్పేస్ ఎక్స్తో డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మస్క్ ఆశలన్నీ అడియాసలయ్యే ప్రమాదం ఉంది. అయితే మస్క్ దగ్గర బోలెడంత డబ్బు ఉంది. దాంతో ఆయన దేనినైనా ఎదుర్కోగలరు. అయితే పార్టీ కోసం తన వ్యాపారాన్ని ఆయన పణంగా పెడతారా అనేదే పెద్ద ప్రశ్న. ఒక విధంగా చెప్పాలంటే మస్క్కు ఇది పెద్ద పరీక్షే. ఒకవేళ వీటన్నిటినీ ఎదుర్కొని మస్క్ పార్టీ పెడితే సక్సెస్ అవుతారా అనే దానిపై చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ఆయన చేపట్టిన పనులను సక్సెస్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కోవలోనే ఇప్పుడు పార్టీ కూడా సక్సెస్ చేస్తారని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మస్క్ ఒక గొప్ప విజనరీ, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉన్న వ్యక్తి. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలను నడిపిన అనుభవం ఆయనకు పెద్ద ప్లస్. కానీ రాజకీయాలు వేరు. ఇక్కడ జనాలతో నేరుగా మాట్లాడాలి, విమర్శలను ఎదుర్కోవాలి, వ్యూహాలు రచించాలి. మస్క్ గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కావచ్చు. విజయం సాధించాలంటే ఆయన బలమైన టీంను నిర్మించుకోవాలి, పార్టీ సిద్ధాంతాలను వెల్లడించాలి, సామాన్యులకు తనపైన నమ్మకం కలిగించాలి. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించగలిగితే పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎలాన్ మస్క్ పెట్టబోయే అమెరికా పార్టీపై మీరేమనుకుంటున్నారు? ఆయన పాలిటిక్స్లో కూడా సక్సెస్ అవుతారా, లేదంటే దీన్ని కేవలం ఒక బిల్డప్గానే భావించాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.